నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో నన్ను ఎవరైతే వెనుకకు లాగడానికి ట్రై చేసిన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయినా వాళ్ళ చెంప మీద కొట్టినట్టయితే ఈ సక్సెస్ అనేది ఒక సమాధానంగా అయితే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లవ్ అనేది అంతగా లవ్ అండ్ అఫెక్షన్ అయితే లేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ లవ్ని నేనైతే చాలా చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. పెట్టుకొని నువ్వు వీడియోస్ చేయడం అవసరమా? పిల్లలు ఉన్నారు కదా, నీకు వీడియోస్ ఎందుకు? చాలా ఇబ్బంది అవుతుంది, ఏమైనా జరిగితే నిన్నే అంటారు అందరూ అనేసి అయితే చాలా మాటలు వచ్చినాయి నాకైతే. నేను అవేం పట్టించుకోలేదు. వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు ఇచ్చిన సెంటెన్సే నేనైతే మంచి గైడ్లైన్స్గా తీసుకొని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ నేనైతే వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేసిన. అదే విధంగా పట్టుదలతో స్టార్ట్ చేసిన కాబట్టి ఈరోజు కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం. నమస్తే అండి అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ముందుగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే మన ఛానల్కి 1000 అయితే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయినారు. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. 1000 సబ్స్క్రైబర్స్ రావడం అంటే అదైతే చిన్న మాట కాదు. నా లైఫ్లో మాత్రం అదొక పెద్ద అచీవ్మెంట్గా అయితే నేనైతే భావిస్తున్నా. నా హ్యాపీ ఫీలింగ్ మీకు ఎట్లా అర్థమవుతుంది అంటే నా వీడియో ఎండ్ వరకు చూడండి. నా రియల్ లైఫ్ స్టోరీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఈరోజు. ఆ స్టోరీ అంతా మీరు వింటేనే నా ఫీలింగ్ ఎట్లాంటిది అనేది మీ హార్ట్తో చూడగలుగుతారు. నా ఫీలింగ్ని మీరు కూడా ఫీల్ అవ్వగలుగుతారు. మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్. నేనైతే మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది అంత ఈజీ పని అయితే కాదు. ఓకే, ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా 1000 సబ్స్క్రైబర్స్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. 4000 వాచ్ అవర్స్ రావడం అనేది పెద్ద టాస్క్ ఉంటుంది యూట్యూబ్లో అనేది. అది నార్మల్ వర్డ్ అనేది అయితే కాదు. చాలా ఇబ్బంది పడితే కానీ మనం ఎంతో ఎడిటింగ్, వీడియో షూటింగ్ మనము అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. 1000 సబ్స్క్రైబర్స్ రావడం అంటే చాలా పెద్ద సక్సెస్ అది. నాకైతే యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి నేనైతే చాలా హార్డ్ వర్క్ అయితే చేయడం జరిగింది. నాకు ఇంకా 2 పిల్లలు ఉండడం వల్ల చాలా రిస్క్ అయితే జరిగిందనమాట. నా వీడియో చూడడానికి మీకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే నా దగ్గర వీడియో షూట్ చేసుకోవడానికి ఇట్లాంటి ట్రైపాడ్ కానీ అట్లాంటివి ఏం లేవు. నేను ఇంకా అట్లాంటి ఐటమ్స్ ఏమైతే తీసుకోలేదు. జస్ట్ నార్మల్గా హ్యాండ్తోనే వీడియో అయితే రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లవ్ అనేది అంతగా లవ్ అండ్ అఫెక్షన్ అయితే లేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ లవ్ని నేనైతే చాలా మిస్ అవుతూనే ఉంటా. అయితే చిన్నప్పటి నుంచే అలవాటు అయిపోయింది ఒంటరితనము, బాధ అనేది నన్ను వేటాడుతూ ఇప్పటి వరకు కూడా నా వెంటే ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో నాకైతే అసలు నా ఫీలింగ్ నేను ఎవరితో షేర్ చేసుకోవాలి నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా, నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు. ఇప్పుడైతే నాకైతే అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు, ఎందుకంటే నాతో పాటు మీరు నాకు ఒక ఫ్యామిలీ లాగా. నాకు ఇప్పటి వరకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాలి కాబట్టి నాకైతే 1000 మెంబర్స్ నా తోడు నా వెంట ఉన్నారన్న ఫీలింగ్ అయితే నాకు నా గుండె లోతుల్లో ఉంది. నాకు ఏదైనా ఫీలింగ్ షేర్ చేసుకోవాలన్నా, నా బాధ అయినా నా సంతోషమైన నేనైతే మీతోనే షేర్ చేసుకుంటా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా. పెట్టుకొని నువ్వు వీడియోస్ చేయడం అవసరమా? పిల్లలు ఉన్నారు కదా, నీకు వీడియోస్ ఎందుకు? చాలా ఇబ్బంది అవుతుంది, ఏమైనా జరిగితే నిన్నే అంటారు అందరూ అనేసి అయితే చాలా మాటలు వచ్చినాయి నాకైతే. నేను అవేం పట్టించుకోలేదు. వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు ఇచ్చిన సెంటెన్సే నేనైతే మంచి గైడ్లైన్స్గా తీసుకొని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ నేనైతే వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేసిన.
అదే విధంగా పట్టుదలతో స్టార్ట్ చేసిన కాబట్టి ఈరోజు నేనైతే ఈ సిచ్యువేషన్లో ఉన్నా. మీ సపోర్టు, మీ ఆదరణ, మీ అభిమానం ఉంటే నేను ఇంకా ముందుకెళ్ళగలుగుతా. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో నన్ను ఎవరైతే వెనుకకు లాగడానికి ట్రై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను ఏంటిదో చూపియాలి అనే ఆ పట్టుదలతో మాత్రమే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేసి ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయినా. వాళ్ళ చెంప మీద కొట్టినట్టయితే ఈ సక్సెస్ అనేది ఒక సమాధానంగా వాళ్ళకైతే గుర్తుండిపోతుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా మిమ్మల్ని డిస్కరేజ్ చేసి వెనుకకి లాగుతున్నారు అని అంటే అదే ఫస్ట్ మీ సపోర్ట్ అని అయితే మీరు భావించి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. వాళ్ళు అన్నారు కదా అనేసి మనం వెనుకకి వెళ్ళినాం అనుకోండి, మనది అక్కడే స్టాప్ అయిపోతుంది ఇంకా మన గోల్ అనేది. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే నన్నైతే ఎవ్వరూ నమ్మలేదు. జస్ట్ నా హస్బెండ్ సపోర్ట్తోనే నేనైతే ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ అయితే నా హస్బెండే నన్ను సబ్స్క్రైబ్ చేసిండు, నాకు సపోర్ట్ చేసి ఓకే నువ్వు చెయ్యగలవు అని అయితే నాకు ఒక సపోర్ట్గా అయితే నిలబడ్డాడు. అతని వల్లనే నేనైతే ముందుకైతే రావడం జరిగింది. ఈరోజు మీ ముందుకు నా ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి రీజన్ కూడా అతని వల్లనే. అతని సపోర్టు, మీ సపోర్టు ఉంటే నేను ఇంకా మంచి మంచి అచీవ్మెంట్స్కి అయితే రీచ్ అవ్వగలుగుతా. నేను ఎట్లాంటి హ్యాపీనెస్ని, ఎట్లాంటి లవ్ అండ్ ఎఫెక్షన్ని మిస్ అయినానో ప్రతి ఒక్క చిన్న మెమొరబుల్ మూమెంట్ను కూడా నేను మీ ద్వారా పొందాలని అయితే అనుకుంటున్నా. మీ కోరిక మేరకు మీకు ఇష్టం వచ్చిన వీడియోస్ని మీ డిమాండ్ మేరకు నేనైతే కంటెంట్ చేయడానికైతే రెడీగా ఉన్నా. మంచి మంచి కంటెంట్ మీ ద్వారా నేను చూస్ చేసుకొని నేనైతే డెఫినెట్గా మంచి కంటెంట్ని అయితే మీకు ఇవ్వడానికైతే ట్రై చేస్తా. నా 23 ఇయర్స్ లైఫ్ జర్నీని అయితే షార్ట్ అండ్ స్వీట్గా ఈ విధంగా అయితే మీతో షేర్ చేసుకున్నా. ఎందుకంటే నేను ఫీల్ అవుతే మీరు కూడా ఎమోషనల్ అయి ఫీల్ అవుతారు. వద్దు, నా పేరెంట్స్ ఒకవేళ నా కళ్ళ ముందు ఏడిస్తే నేను ఎంత ఫీల్ అవుతాను అనేది నాకు తెలుసు. అదేవిధంగా నా ఫీలింగ్ని మీతో చెప్పి మీరు ఫీల్ అయ్యేలాగా చెయ్యడం నాకైతే ఇష్టం లేదు. అందుకే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేసిన నా స్టోరీ అయితే. మీరు ఇక నుంచి నాకు సపోర్ట్ చేసి నన్ను హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. నాకు పేరెంట్స్ని దూరం చేసిన ఆ దేవుడు మీ రూపంలో మిమ్మల్ని నాకు సపోర్ట్ చేస్తూ నాకు దగ్గర చేసిండని అయితే నేను భావిస్తున్నా. మీరు నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. మీ చిన్న లైక్ నాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తుంది. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఓకే మరి, బాయ్ అందరికీ.